హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సలార్ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సినిమా స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ సీన్ వచ్చేసి ఒక కుర్రవాడు బాధపడుతూ ఉంటాడు. ఆ కుర్రాడి ఫ్రెండ్ అయిన దేవాని అతను ఏం చేస్తా అంటే, ఏంరా బాధపడుతున్నావు అంటే, ఇట్లా నా ముక్కు పుడుకు వచ్చేసి ఒకరు లాక్కున్నారు అంటాడు. అప్పుడు ఆ దేవ ఏం చేస్తా అంటే, ఎల్లాం పదా వాని దగ్గరికి అతని దగ్గరికి వస్తారు. ఇక్కడ స్కూల్లో ఆ పిల్లలు ఉంటారు. ఆ పిల్లల దగ్గరికి వచ్చాక దేవా ఆ పిల్లలు నడుతాడు, మా ఫ్రెండ్ ముక్కు పుడికి ఎందుకురా నువ్వు లాక్కున్నావు అంటే, అప్పుడు అతను చెప్తాడు, మరి ఈ ముక్కు పుడికి ఎవరంటే వాళ్ళు పెట్టుకునేది కాదు, దీన్ని సాధించుకోవాలి అని చెప్తాడు. ఆ స్కూల్ దగ్గర కుస్తీ పోటీలు జరుగుతుంటాయి. అప్పుడు ఈ దేవాని కుర్రవాడు ఆ కుర్రాన్ని అడుగుతాడు, ఇప్పుడు నేనేం చేయాలి అంటాడు. ఏం లేదు, ఆడ కుస్తీ పోటీలు జరుగుతున్నాయి చూసావా, వాడు వచ్చేసి నా పొట్టేళ్ళి వాడిని కింద పడగొట్టి నువ్వు ఈ ముక్కు పుడక తీసుకెళ్లొచ్చు అంటాడు. ఈ దేవాన్న వాడొచ్చేసి చిన్న పిల్లవాడు. అక్కడ కుస్తీ పోటీలు జరుపుతున్న వ్యక్తి వచ్చేసి చాలా బలంగా హైట్ గా ఉంటాడు, పెద్దవాడు. అతన్ని పడగొట్టడం అంటే పిల్లవాడికి చాలా కష్టమైన పని. అప్పుడు ఈ దేవ ఏం చేస్తా అంటే, సరే నేను వాడిని కింద పడగొడతాని అనుంటే బయలుదేరి వచ్చి ఒకటి కరెంట్ వైర్ అయితే కట్ చేసి ఆ కుస్తీ పోటీలు జరుగుతున్న ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ ఒక గెర్రె గీసింటారు. ఆ గెర్రెలోకి వెళ్ళంగానే అతను అంటాడు, ఒరే నువ్వు చిన్నపిల్లవాడి, నువ్వు వెళ్ళిపో, నువ్వు దీనికి ఆటలకు తరంగా అని చెప్తాడు. అయినా ఈ దేవ ఏం చేస్తా అంటే అతను వెళ్ళి కొడతాడు. కొట్టినప్పుడు ఏ చిన్నపిల్లలతో నేను గేమ్ ఆడాను, నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు అతను. అయినా మళ్ళీ వెనక నుండి వెళ్ళి దేవ కొడతాడు. కొట్టినప్పుడు అతను కోపంగా వచ్చినప్పుడు ఈ దేవ పైన ఒకటి కరెంట్ వైర్ కట్ చేశాడు కదా, ఆ వైర్ పట్టుకొని అతన్ని పట్టుకున్నప్పుడు అతని కరెంట్ షాక్ కొడుతుంది. ఈ దేవాకు కూడా కొడుతుంది. ఇద్దరు వచ్చేసి కింద పడిపోతారు. అంతలో ఏమవుతుందంటే, ఈ దేవ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఉరుకుతా వస్తాడు. రే ఏమైందిరా, లెగురా లెగురా అని లేపుతాడు. లేపంగానే వాడు కింద పడిపోయినాడని దేవ అంటాడు. పడిపోయాడరా అంటాడు. అప్పుడు ఈ దేవ ఫ్రెండ్ ముక్కు పుడక లాక్కున్నాడు కదా, అతను ఏం చేస్తా అంటే ముక్కు పుడక తీసి ఇస్తాడు. అక్కడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కదా. కొన్ని రోజులు గడిచినాక ఏమవుతుందంటే, ఓ రోజు దేవ వచ్చేసి వాళ్ళ అమ్మని ఇంట్లో పెట్టి తలుపుకు మేకులు కొడుతూ ఉంటాడు. అయినా అంతలోనే అక్కడికి కొంతమంది వస్తారు. ఈ దేవాన్ని గట్టిగా పట్టుకొని ఆ డోర్ తీసి వాళ్ళ అమ్మని పట్టుకొని పోయినప్పుడు అంతలోనే ఈ దేవ ఫ్రెండ్ వస్తాడు. ఈ దేవ ఫ్రెండ్ వచ్చేసి రాజు అని ఒక అతను ఉంటాడు కదా, ఆ రాజు కొడుకు. అంటే రాజులు అంటే రాజుల కాలం కథ కాదు ఇది. మామూలుగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరిది ఆధిపత్యం ఉంటది. అప్పట్లో ఆ ఆధిపత్యం ఉన్న అతని కొడుకు. అతను రాగానే ఆ రౌడీలు అంటారు, బాబు నీకు సంబంధం లేని మ్యాటర్, నువ్వు వెళ్ళిపో అంటాడు. సరే ఈ కడియం తీసుకొని వదిలేయని ఒక కడియం ఇస్తాడు. ఆ కడియం ఇచ్చినప్పుడు అతను ఏమంటా అంటే, వదిలేయండ్రా అని చెప్పేసి వాళ్ళ మనుషులను తీసుకెళ్లిపోతాడు ఆ కడియం తీసుకొని. అప్పుడు ఈ దేవ ఫ్రెండ్ ఏం చెప్తా అంటే, దేవాకు మీరు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్ వచ్చేసి 2017లో ఢిల్లీలో ఓపెన్ అవుతుంది. ఇటు పక్క ఢిల్లీకి వచ్చేసి రియా అనే ఒక అమ్మాయి ఇచ్చింటది. ఆ అమ్మాయి రాగానే ఇక్కడ ఒడిశాకు పోని పోతాది, అస్సాంకు పోని పోతాది, అన్ని ఏరియాలకు చాలా ఏరియాలకు పోని పోతాది క్రిమినల్స్ అందరికి. ఆ అమ్మాయి వచ్చేసి కృష్ణకాంత్ కూతురు అయింటది. కృష్ణకాంత్ కూడా మెసేజ్ వెళ్తుంది, ఇట్లా నీ కూతురు వచ్చేసి ఇండియా వెళ్ళిందని. కృష్ణకాంత్ ఏం చేస్తా అంటే, ఇక్కడ ఇండియాలో ఉన్న తన మనుషులైన ఒకరికి ఫోన్ చేస్తాడు. అతను వెస్ట్ బెంగాల్ లో ఉంటాడు. ఇలాగా నా కూతురు వచ్చేసి ఇండియాకు వచ్చింది అన్నప్పుడు అతను అంటాడు, ఈ టైంలో నీ కూతురు ఇండియాకు రావడం కరెక్ట్ కాదు. రాన్సారమ్మ పని మంచి కోమలో వచ్చేసి నీ కూతురు కోసం వెతుకుతుంది. రాన్సారమ్మకు పిచ్చి పట్టింది. ఖచ్చితంగా నీ కూతురుని అయితే చంపేస్తారు. కాకపోతే నీ కూతురు కాపాడేటోడు ఇండియాలో ఒక్కడే ఒక్కడున్నాడు. ఆ ప్లేస్ అయితేనే నీకు సేఫ్ అని చెప్తాడు. ఎలాగైనా చేసి నా కూతురుని అక్కడ తీసుకెళ్ళని అతను వచ్చేసి ఇతనికి చెప్తాడు. ఇతను ఏం చేస్తా అంటే, ఆ అమ్మాయి ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది కదా ఢిల్లీలో, ఆ ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఆ అమ్మాయిని అయితే సేఫ్ గా వచ్చేసి అతనున్న ప్లేస్ కు తీసుకొస్తాడు. అతనున్న ప్లేస్ లో వాళ్ళ అమ్మ వచ్చేసి ఒప్పుకోవాలి ఫస్ట్ ఈ అమ్మాయి అక్కడ ఉన్నికి. ఎందుకంటే శివకుమార్ కూతురు అనగానే వాళ్ళ అమ్మ అయితే అక్కడ ఉన్నికి ఒప్పుకోదు కాబట్టి ఒక స్కూల్ టీచర్ గా వాళ్ళకు పరిచయం చేస్తారు ఆమెకు. ఈ అమ్మాయి వచ్చేసి రియా అని, వైజాగ్ అమ్మాయి, నాకు తెలిసిన అమ్మాయి. ఇలాగా మన స్కూల్లో వచ్చేసి పిల్లలకు పాఠాలు చెప్పనీకి వచ్చిందంటే, ఏ స్కూల్లో పని చేసావమ్మా అని అడిగినప్పుడు మొత్తం ఇతనే చెప్తుంటాడు. చెప్పినప్పుడు ఆమెకు డౌట్ వచ్చి, స్కూల్ టీచర్ గా నువ్వు పని చేస్తున్నావా, అమ్మాయి పని చేస్తాదని ఆమె అడగంగానే ఈ రియా మాట్లాడుతుంది, మేడం మాది వైజాగ్, ఇది వరకు నేను ఒక స్కూల్లో పని చేసేదాన్ని అన్నప్పుడు అమ్మ చెప్తాది, నువ్వు ఇక్కడ ఉన్న పిల్లలకు నచ్చాలి, నాకు నచ్చాలి, అప్పుడే నీకు ఇక్కడ ఉద్యోగం కన్ఫర్మ్ అవుతుందని చెప్తుంది. దానికి రియా ఓకే అని చెప్తుంది. ఇక్కడ అమ్మ అనింది కదా, ఆమె ఎవరో కాదు, దేవ వాళ్ళ అమ్మాయి ఉంటది. ఆ వెస్ట్ బెంగాల్ కు ఫోన్ చేసినప్పుడు ఈ శివకుమార్ ఆ వెస్ట్ బెంగాల్ అతను ఎవరికి ఫోన్ చేస్తా అంటే ఈ దేవాకు ఫోన్ చేసింటాడు. దేవ ఏం చెప్తా అంటే, సరే ఇక్కడ రమ్మని నేను చూసుకుంటా అని చెప్పింటాడు. ఇక్కడికి వచ్చాక అమ్మాయి ఇక్కడ వాళ్ళ అమ్మ పర్మిషన్ కావాలి కాబట్టి దేవ వాళ్ళ అమ్మ పర్మిషన్ అయితే స్కూల్ టీచర్ గా జాయిన్ అయింది కదా, ఓకే అయింది కదా. ఇక్కడికి వచ్చాక దేవ వచ్చేసి ఇక్కడ మెకానిక్ గా పని చేస్తుంటాడు. దేవ
దేవ రియాన్ చూడంగానే ఈ టైంలో నువ్వు ఇక్కడ రావడం కరెక్ట్ కాదని చెప్తాడు. ఈ రియా అంటాది నేను ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి అన్నప్పుడు ఒక 4 రోజులు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని దేవ వచ్చేసి రియాకు చెప్తాడు. ఇటు పక్క ఒడిశాలో వచ్చేసి కోమల ఉంది కదా, ఈ కోమల ఏం చేస్తాదంటే ఎలాగైనా సరే ఈ కృష్ణకాంత్ కూతురు రియా నాకు కావాలి అన్నప్పుడు వాళ్ళ మనుషులు అయితే మొత్తం ఇండియాలో ఉన్న సీసీ కెమెరాలు మొత్తం చెక్ చేస్తుంటారు, హ్యాక్ చేసింటారు. అలా చెక్ చేస్తున్న తరుణంలో ఈ అమ్మాయి అయితే ఢిల్లీ నుండి మిస్ అయిపోయింది, ఒక కార్ లో వెళ్ళింది. ఆ కార్ వచ్చేసి అలా నెంబర్ ఆ కార్ ఎక్కడుందో ఎవరికి కనపడలేదని చెప్తాడు. ఇక వాళ్ళ మనుషులు వచ్చేసి ఇండియా వైజ్ మొత్తం ఉంటారు, వాళ్ళ మనుషులందరికీ ఈ రియా ఫోటోను పంపిస్తారు. ఇక్కడ ఈ అస్సాం లో వచ్చేసి ఈ రియా ఉంటది. అస్సాం లో కొంతమంది ఏం చేస్తారంటే రౌడీలు ఉంటారు కదా, వాళ్ళు ఈ రియా స్కూల్ కి వెళ్ళి వస్తుండగా కామెంట్ చేస్తారు. కామెంట్ చేసినప్పుడు దేవ అయితే చూస్తాడు. కొట్టనికి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు రాగానే వీళ్ళు రౌడీ ముక్కలు వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఏం జరుగుతుందంటే ఈ ఫోటోలు పంపించారు కదా, ఆ ఫోటో వచ్చేసి వీళ్ళకి కూడా వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అమ్మాయిని చూసాం కదరా మనం అని వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ అమ్మాయి వచ్చేసి ఇక్కడే అస్సాం లో ఉంది అన్నప్పుడు అతను ఏం చేస్తాడంటే ఈ రౌడీ ఉన్నాడు కదా మెయిన్ విలన్ కొమ్మల అక్కడ పనిచేసే అతను ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని పట్టుకొని ఇక్కడ రండి అని చెప్తాడు. వీళ్ళందరూ వచ్చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్లడం కోసమని ఈ దేవ పనిచేసే దగ్గర నుండి తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడు ఈ దేవ అయితే ఆ అమ్మాయిని కాపాడడానికి ట్రై చేస్తాడు. అంతలోనే ఈ దేవ వాళ్ళ అమ్మ వచ్చేసి క్యారీ తీసుకుని అక్కడికి వస్తుంది. వాళ్ళమ్మ ఆర్డర్ లేని ఈ దేవ ఏ పని చేయడు. ఆ అమ్మాయిని తీసుకెళ్తుంటే ఎవర్రా మీరు ఇంతమంది మొగోళ్ళు ఉండారు, ఆ అమ్మాయిని కాపాడలేరని చుట్టుపక్కల జనాలకు చెప్పినప్పుడు చుట్టుపక్కల ఉన్న జనాలు అంటారు నీ కొడుకు కూడా మొగోడే కదా, నీ కొడుకు వెళ్ళి కాపాడమని చెప్తారు. అప్పుడు వాళ్ళమ్మ చెప్తుంది వెళ్ళి తీసుకొని రారా అంటుంది. అక్కడ దేవ భారీగా ఫైట్ చేసి ఆ అమ్మాయిని అయితే సేవ్ చేస్తాడు. అప్పుడు ఈ దేవ వాళ్ళ అమ్మకు తెలిసిపోతుంది ఆ అమ్మాయి కృష్ణకాంత్ కూతురని. ఇదంతా ఎందుకు చేశావని వాళ్ళ కాడ పని చేసే అతన్ని తిట్టినప్పుడు అతను అంటాడు ఆ అమ్మాయి ఇండియాకు తెలియకుండా వచ్చింది, అందుకోసమే అమ్మాయిని సేవ్ చేయడం కోసం ఇదంతా చేశాను అన్నప్పుడు ఈ రియా చెప్తుంది నేను ఇండియాకి ఎందుకు వచ్చానంటే మా అమ్మ చనిపోతూ తన అస్థికలు వచ్చేసి ఇండియాలో కలపాలన్నది, అందుకోసమని నేను ఇండియాకి వచ్చానని. వాళ్ళ అమ్మ అస్థికలు వచ్చేసి ఈ దేవాకి ఇచ్చి అమ్మాయి అక్కడి నుండి బయలుదేరుతుంది. బయలుదేరినప్పుడు ఆ అమ్మాయికి వచ్చేసి ఒక అతను ఉన్నాడు కదా వెస్ట్ బెంగాల్ నుండి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే ఒక అతను వచ్చాడు కదా, అతను ఏం చేస్తాడంటే కార్ లో ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్లేటప్పుడు ఈ కోమల మనుషులు వాళ్ళందరూ వచ్చేసి అటాక్ చేస్తారు. అటాక్ చేసి ఆ అమ్మాయిని అయితే తీసుకెళ్తుంటారు. అప్పుడు దేవా వాళ్ళమ్మ ఇద్దరైతే చూస్తారు. దేవా వాళ్ళమ్మ అంటది ఒక అమ్మాయిని ఇంతమంది రౌడీలు తీసుకెళ్తున్నారు వెళ్ళి కాపాడరా అన్నప్పుడు దేవ అయితే వెళ్ళి కాపాడతాడు. ఇక్కడ అంత ముందుకు ఏం జరిగింటదంటే ఈ కోమల వాళ్ళ మనుషులు మొత్తం స్మగ్లింగ్ చేస్తుంటారు, ఏవి గంజాయి డ్రగ్స్ అవి ఇవి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక సీల్ ఉంటది, ఆ సీల్ ఉంటే ఇండియా లెవెల్లో ఎవరే గాని వాళ్ళ బండిలను పట్టుకోరు. అలా సీల్ వెళ్తున్న బండికి కోమల మంచిన్నాడు కదా మెయిన్ విలన్, అతను ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఒరే ఇలాగొచ్చేసి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని అయితే నువ్వు తీసుకొని రా అని చెప్తాడు. చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సీల్ వేసి వెళ్తూ ఉన్న బండ్లు ఈ అస్సాంకి వస్తాయి. అస్సాంకి వచ్చినప్పుడు ఈ అమ్మాయిని అయితే ఎయిర్పోర్ట్ కి వెళ్ళకోకుండా పట్టుకుంటారు రియాను. రియాకు కూడా అదే సీల్ వేస్తారు. సీల్ వేసినప్పుడు ఈ రియా అమ్మడి ఒక అతను ఉన్నాడు కదా, అతన్ని కూడా ఇద్దరిని పట్టుకుని వెహికల్ ఎక్కిచ్చేస్తారు. వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఈ దేవా వెళ్ళి అటాక్ చేస్తాడు, వాళ్ళనైతే సేవ్ చేస్తాడు. అక్కడ భారీగా ఫైట్ ఉంటది. వీళ్ళు మొత్తం వచ్చేసి సీసీ కెమెరాలో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇటు పక్క కోమల అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు కోమల ఎవర్రా మన బండ్లు ఆపింది, సీలేసిన బండ్లు ఇండియా లెవెల్లో ఎవరు ఆపరు అన్నప్పుడు ఒక్కడు మాత్రం ఆపగలడని ఈ రామ్సారమ్మ అంటుంది. వాడే దేవా అంటుంది. ఈ దేవాన్ని చూసి రామ్సారమ్మ నవ్వుతుంది. నా టార్గెట్ వచ్చేసి ఆ అమ్మాయి రియా కాదు, వాడే నా టార్గెట్. ఇప్పుడు ఆ సీలేసిన బండ్లు ఆపంగానే ఇటు పక్క వరదరాజు రియాక్ట్ అవుతాడు. వాళ్ళిద్దరు కొట్టుకొని ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు చనిపోతే ఇండియా మొత్తం నాదే అంటుంది. ఇక ఈ 10 మంది కోమల ఉంది కదా, ఈ దేవాను చూడంగానే వణుకుపోతుంది. ఇటు పక్క వరదరాజు కూడా తెలుస్తుంది మనం సీలేసిన బండ్లను ఎవరు వచ్చేసి ఆపేశారన్నప్పుడు వరదరాజు అంటాడు నా బండ్లు ఆపగలిగే మొగోడు ఇండియా లెవెల్ వచ్చేసి దేవా ఒక్కడే, వాడిని చంపేయాలి అంటాడు. ఆ నుండి వచ్చేసి రియాని తీసుకొని ఈ దేవా ఫ్రెండ్ ఇద్దరు వెళ్తారు. అప్పుడు రియా దేవా ఫ్రెండ్ నడుతుంది. ఏం జరిగింది అన్నప్పుడు అతను ఆ నుండి వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. మనకు స్వాతంత్రం రాకముందు కాన్సార్ ప్రాంతంలో వచ్చేసి దోపిడీ దొంగలు ఉండేటోళ్ళు, వాళ్ళు అత్యంత క్రూరులు, డబ్బుల కోసం ఎవరినైనా చంపేసేటోళ్ళు. అలాగే బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ప్రపంచాన్ని మొత్తం పాలించారు, కానీ ఈ కాన్సార్ ప్రాంతాన్ని మాత్రం వాళ్ళు గెలవలేకపోయారు. ఇక మనకు స్వాతంత్రం వచ్చాక ఆ కాన్సార్ అయితే ఇండియాలో కలపాలి మొత్తం చేయాలని రాజకీయ నాయకులు అనుకున్నారు, కానీ ఆ కాన్సార్ ప్రాంతానికి అయితే వెళ్ళలేకపోయారు. అప్పట్లో శివమన్నార్ అనే ఒక అతను ఉండేవాడు. అక్కడ కాన్సార్ ప్రాంతంలో మొత్తం 3 తీగలు ఉండేటివి. ఈ 3 తీగల్లో నేను నాయకుడు కావాలని
గొడవ పడేవాళ్ళు. అప్పుడు శివమన్నారు ఏం చేశాడంటే ఈ 3 తెగలను కంట్రోల్ చేసి తను కాన్సార్ ప్రాంతానికి రాజు అయ్యాడు. అక్కడ వచ్చేసి 101 మంది కాపర్లు, 8 మంది దొరలు. ఈయన శివమన్నారు అనే అతను రాజు. ఈ 101 మంది కాపర్లు వీళ్ళందరూ ఓట్లేసి దొరలు నియమించుకోవాలి, దొరలు ఓట్లేసి రాజును నియమించుకోవాలి. ఇట్లా అక్కడ ఒక కొన్ని నిబంధనలతో కూడిన రాజ్యాంగం టైప్ ఒకటి బుక్ లో వాళ్ళు రాసుకున్నారు. ఇక శివమన్నారు ఏం చేశారంటే ఇండియన్ పొలిటికల్ నాయకులతో చేతులు కలిపి ఆ పొలిటికల్ నాయకులకు కూడా డబ్బు కావాలి. భయం అనేది ఒకటి ఆయుధంగా చేసుకుని వాళ్ళు ఎవరు అడ్డు వచ్చినా సంపుతుంటారు. ఆ భయం అనే ఆయుధంతో ఇండియా మొత్తం వాళ్ళ డ్రగ్స్ బిజినెస్ మొత్తం వాళ్ళు చేసేదంతా స్మగ్లింగ్, చీకటి వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇండియా మొత్తం నడిపించే వాళ్ళు. ఇక ఈ శివమన్నారు చనిపోయాక నెక్స్ట్ రాజయ్యే ఛాన్స్ ఎవరికి ఉండేదంటే 3 తెగలు ఉన్నాయి కదా, అక్కడ ఇంకో తెగకి చెందిన సూర్యంకుడు అనే తెగకి చెందిన ధార అనే అతనికి రాజయ్యే ఛాన్స్ ఉన్నది. అప్పుడు ఈ శివమన్నారు కొడుకైన రాజమన్నారు ఏం చేశాడంటే ఈ సూర్యవంకుడు వంశంలో తెగలో చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరినీ వచ్చేసి ఆ రోజు రాత్రికి రాత్రే అందరిని చంపించేశాడు. ఆ తర్వాత రాజమన్నారే మళ్ళీ ఆ ప్రాంతానికి రాజు అయ్యాడు. ఇక ఈ రాజమన్నారికి వచ్చేసి 2 పిల్లలు, ఒక పిల్లంకేమో కొడుకు ఒక కూతురు. ఇక రెండో పిల్లాంకి వచ్చేసి వరదరాజు అని ఒక కొడుకు ఉండేవాడు. అతన్ని వచ్చేసి వాళ్ళ నాన్న అసహించుకున్నాడు. ఎందుకంటే స్టార్టింగ్ లో ఈ వరదరాజు ఒక కడియం ఇచ్చి ఈ దేవ ఫ్యామిలీని కాపాడాడు కదా, ఆ కడియం ఎవరికి ఇచ్చావురా, నేను ఎంతో ప్రేమగా ఇచ్చిన కడియాన్నే వదులుకున్నావు, అందుకోసం నువ్వు నాకు దూరంగా ఉండు, నువ్వు అంటే నాకు అసహ్యమని వాళ్ళ నాన్న అయితే అతన్ని దూరంగా పెట్టాడు. ఇక వీళ్ళు పెరిగి పెద్దగైనాక ఏమైందంటే ఈ రాజమన్నారు సీట్ కోసం అని 8 మంది దొరలు ఉన్నారు కదా, వాళ్ళు చాలా మంది కుళ్ళు కుతంత్రాలు కుట్రలు జరుగుతాయి కదా రాజ్యంలో ఉన్నాక, ఆ టైపు కుళ్ళు కుతంత్రాలు జరిగాయి. ఓ రోజు ఏం జరిగిందంటే ఈ రాజమన్నారు ఏదో పని మీద ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఈ రాన్సార్ అమ్మ ఉంది కదా, ఆమె వచ్చేసి రాజమన్నారు కూతురే. ఆమెకు బాధ్యతలు అక్కడ ఏరియాను చూసుకొని బాధ్యతలు అప్పచెప్పి అతనైతే ఢిల్లీ వెళ్ళాడు. అతను ఢిల్లీ వెళ్ళాక ఏం జరిగిందంటే ఇక ఈ రాజమన్నారు సీటు కోసం అందరూ 8 మంది కాపు కాసుకొని ఉన్నారు కదా దొరలు, వాళ్ళు ఇద్దరిద్దరుగా డివైడ్ అయ్యి ఎలాగైనా సరే ఈ సీటు మేము దక్కించుకోవాలని అంటారు. ఈ రాజమన్నారు ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఆ దొరలలో ఒక అతను ఉంటాడు. ఆ దొర చెప్తాడు, అయ్యా నువ్వు ఢిల్లీ వెళ్తున్నావు కదా, వరదరాజును ఎప్పుడుంటో దూరం చేశావు, ఈసారి నువ్వు పిలుచుకురా అంటాడు. ఎలాగైనా అతను కూడా నిరక్తమే, అతన్ని దూరం చేయి అన్నప్పుడు ఈ రాజమన్నారు ఏం చేస్తా అంటే ఈ 8 మంది దొరల్లో ఒక అతనికి చెప్తాడు, ఒరే నువ్వు నాకు చాలా నమ్మకస్తుడు కదా, నా కోసం ఏమైనా ఇస్తావంటే అతను ఏమంటా అంటే నేను ఏమైనా ఇస్తా నీ కోసం అన్నప్పుడు నీ సీట్ వచ్చేసి నా కొడుకు ఇమ్మని చెప్తాడు. అప్పుడు అక్కడికి వరదరాజు వస్తాడు. ఆ సీట్ వచ్చేసి వరదరాజు కన్ఫర్మ్ చేసి అనుంటే అతను ఢిల్లీ వెళ్ళిపోతాడు. ఇక అతను ఢిల్లీ వెళ్ళిపోయాక ఇక్కడ 8 మంది దొరలు ఈ వరదరాజు రాగానే ఒకరి సీట్ అడిగాడు కదా, ఎవరు ఈ రాజమన్నారు. అతను ఏం చేస్తా అంటే ఈ దొరలలో కొంతమంది దగ్గరికి వెళ్ళి నా ప్రాణమైనా ఇస్తాను కానీ ఆ సీటు పోగొట్టుకోలేను, ఈ వరదరాజు గారిని చంపేద్దాం ఈ రాజమన్నారు వచ్చేలోపు అని వీళ్ళంతా స్కెచ్ గీస్తారు. స్కెచ్ గీసినప్పుడు ఇక్కడ రాన్సార్ అమ్మ ఉంది కదా, ఆమెకు కూడా ఈ వరదరాజు అంటే పడదు, ఎందుకంటే రెండో పిల్లం కొడుకు కదా, ఆమె కూడా వచ్చేసి వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది. అందులో ఏమవుతుందంటే అక్కడ ఎలక్షన్లు స్టార్ట్ అవుతాయి. ఎలక్షన్లు అంటే దొరల కోసం మామూలుగా 101 మంది ఓట్లు వేస్తారు కదా, ఆ ఎలక్షన్లు స్టార్ట్ అవుతాయి. ఈ ఎలక్షన్ల టైంలో దొరలు ఏం చేస్తారంటే చాలా మంది మిలిటరీ ఆర్మీలను, ప్రైవేట్ ఆర్మీలు ఉంటాయి కదా, ఆర్మీలను అయితే రప్పించుకుంటారు. అందరు దొరలందరూ రప్పించుకుంటారు ఎవరు సైన్యాన్ని వాళ్ళు సేఫ్టీగా. ఈ ఎలక్షన్ లో ఒకవేళ తేడా జరిగితే ఎవరినైనా చంపేయడం కోసమని. అప్పుడు ఈ వరదరాజు తమ్ముడు వరదరాజు నడతాడు, అన్న అందరు వచ్చేసి మిలిటరీ ఆర్మీని దింపుకున్నారు, ఇప్పుడు మన ఆర్మీ ఎక్కడ అన్నప్పుడు ఈ వరదరాజు ఏం చేస్తాడంటే అందరు తెచ్చుకున్న సైలెంట్ గండి వాళ్ళ తమ్ముడిని వాళ్ళ మనసులో ఒక ఇద్దరిని తీసుకెళ్లి ఒక కారులో వెళ్ళి దేవా దగ్గరికి వెళ్ళి రే దేవా అని పిలుస్తాడు. దేవా అయితే పిల్లప్పుడు ఈ వరదరాజు గొంతు విన్నాడు కదా, ఒరే నీ వయసు పెరిగినా నీ మాట అయితే నేను గుర్తుపడతా అని ఫ్రెండ్ అయితే అప్యాయంగా కౌగిలించుకుంటాడు. ఎందుకంటే అప్పట్లో దేవా చిన్నపిల్లప్పుడు వాళ్ళ అమ్మను వేరే వాళ్ళు పాడు చేసి చంపేయనికి పోయినప్పుడు ఈ వరదరాజు వచ్చి కాపాడాడు కదా, అప్పుడు ఓ మాట చెప్పింటాడు, నీ కోసం నేను ఎర్రనైనైతా సొరనైనైతా అవసరమైతే నీకు ఏ అవసరం ఉన్నా నేను వస్తా అని చెప్పింటాడు. అందుకోసమని ఈ వరదరాజు వెళ్ళంగానే రానికి రెడీ అవుతాడు, మా అమ్మకు చెప్పేస్తాని. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ అయితే ఫస్ట్ సంకోయిస్తాది, కానీ అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది, మహిళ పైన వేరే వాళ్ళ అఘాయిత్యం చేస్తుంటే ఆ ఇన్సిడెంటే వాళ్ళ అమ్మకు కూడా జరిగింది కదా. అప్పుడు ఏమంటాదంటే ఎల్లురా దేవా అంటుంది. అవన్నీ ఉంటే వచ్చేసి దేవా వరదరాజు ఇద్దరు కలిపి ఈ కాన్సార్కి వస్తారు. కాన్సార్కి వస్తాను ఇక్కడ వాళ్ళందరూ ఎగతాళి చేస్తారు, అందరూ మిలిటరీ ఆర్మీలను తెచ్చుకుంటే వీడు మాత్రం ఒక్కడనే తెచ్చుకున్నాడు, ఆ ఒక్కడి ఏం చేస్తాడు అని. ఇక్కడ 8 మంది దొరలు ఉన్నారు కదా, ఆ 8 మంది దొరలలో రుద్ర అని ఒక అతను ఉంటాడు. అతని కొడుకు వచ్చేసి ఆ కాన్సార్ లో ఉన్న అమ్మాయిలను ఏ అమ్మాయి అంటే ఆ అమ్మాయిని బలవంతంగా పాడు చేస్తుంటాడు.
వాడికి ఒక అమ్మాయిల పిచ్చింటారు. వాడు ఏం చేస్తాడంటే ఒక గాలిపటం పైకి ఎగిరేసి ఆ గాలిపటం ఏ ఇంటి మీద పడితే ఆ ఇంటి అమ్మాయిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉన్న తరుణంలో ఒక రోజు వరదరాజు అయితే వాళ్ళ మనుషులకు చెప్తాడు, ఈ దేవాన్ని అయితే అక్కడ తీసుకురావకరని. అక్కడ వాళ్ళకి చెప్పేది అర్థం కాక పక్కనున్న కుర్రాడు వెళ్ళి ఈ దేవాకైతే చెప్తాడు. ఆ దేవా కూడా అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చినప్పుడు ఆ రుద్ర కొడుకైతే ఒక చిన్న పాపను బలవంతంగా తీసుకెళ్ళి ట్రై చేస్తాడు. ఆ గాలిపటం తెంపి వాళ్ళ ఇంటి మీద పడితే ఆ ఇంటి పాపని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే ఈ దేవ అక్కడ భారీగా ఫైట్ చేస్తాడు. అక్కడ పెద్ద ఫైట్ చేసి వాడిని అయితే చంపేస్తాడు. అతను చనిపోగానే ఈ రుద్ర ఏం చేస్తాడంటే వాళ్ళకి ఒక కోర్టు శిక్ష మొత్తం అన్ని ఉంటాయి మన మాదిరే, కాకపోతే అది చట్టానికి సంబంధించింది కాదు, వాళ్ళకి సంబంధించింది. ఇక ఈ వరదరాజును దేవాను వాళ్ళ మనుషులను అందరిని అయితే ఒక జైల్లో వేస్తారు. ఎలక్షన్లు 2 రోజుల్లో ఉంటాయి. అప్పుడు ఈ రాంసారమ్మ ఈ వరదరాజు దగ్గరికి వచ్చి ఎలక్షన్ టైం లో నువ్వు మాకే సపోర్ట్ చేస్తావని నేను నమ్ముతున్నా, నువ్వు గిన సపోర్ట్ చేయకోకుంటే నీ తమ్ముడిని నిన్ను అందరినీ చంపేస్తామని చెప్పి ఆడ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈ రాంసారమ్మ ఈ రుద్రాకు చెప్తాది, నీ కొడుకు సావుకు వరదరాజుకు ఏం సంబంధం లేదు, కొత్తగా ఒకడు వచ్చాడు కదా వాడే నీ కొడుకుని చంపేశాడు తప్పితే ఈ వరదరాజుకు సంబంధం లేదు అన్నప్పుడు ఈ 8 మంది దొరలో ఒక అతను అంటాడు ఎవరితో, ఈ రుద్రాతో, ఈ వరదరాజుకు సంబంధం లేకుండా ఎట్టుంటది, ఆ కొత్తని తెచ్చిందే ఈ వరదరాజయ్య, అందులో చంపేటప్పుడు వరదరాజు అక్కడనే అన్నాడు కానీ ఆపలేదని చెప్తాడు. అప్పుడు అక్కడ కోర్టు ఉంటది, ఏది మామూలుగా వీళ్ళు అందరు కూర్చుని ఒక సభ ఉంటది కదా, ఆ సభలో ఎవరు ఏం తప్పు చేసినా శిక్షించే కోర్టు. అక్కడికైతే ఈ వరదరాజును దేవాను తీసుకెళ్తారు. ఆ కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రుద్ర దేవాను చంపుకోకుండా వరదరాజు జోలికి వెళ్తాడు. అప్పుడు దేవ అడ్డుపడతాడు, నేను నీ కొడుకుని చంపింది వానికి దీనికి సంబంధం లేదన్నప్పుడు అతను వినడు. ఈ వరదరాజునే చంపనీకి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద ఫైట్ ఉంటది. అక్కడ వచ్చేసి రుద్రాని దేవ చంపేస్తాడు. అంతమంది సభలోనే అందరూ భయపడతారు. మళ్ళీ వీళ్ళని వచ్చేసి జైలుకి తీసుకెళ్తారు. జైలుకి తీసుకెళ్లినప్పుడు ఆ రోజు వచ్చేసి రాత్రి ఈ వరదరాజును వాళ్ళ తమ్ముడిని అందరినీ చంపనీకి రెడీ అవుతారు. చంపనీకి రెడీ అయినప్పుడు ఏమవుతుందంటే అనుకున్న విధంగానే వాళ్ళని చంపనీకి అయితే మనుషులు రెడీ అయినప్పుడు ఈ దేవ వరదరాజు నడతాడు, నీకేం కావాలరా అన్నప్పుడు నేను ఈ రాజ్యానికి మొత్తం కాన్సార్ రాజ్యానికి రాజు అవ్వాలి అన్నప్పుడు అక్కడ వీళ్ళని చంపనీకి వెళ్ళినప్పుడు పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో వచ్చేసి అందరూ ఒకరినొకరు చంపుకోవడం నరుక్కోవడం అన్ని జరుగుతాయి. కాకపోతే ఇక్కడ ఈ 8 మంది దొరల్లో వచ్చేసి సూర్యంకుడు అనే తెగ ఒకటి ఉంది కదా, ఆ తెగలో వాళ్ళందరినీ వచ్చేసి ఈ రాజమన్నారు చంపించాడు కదా. ఆ చంపించినప్పుడు ఏమవుతుందంటే ఈ రాజమన్నారుకు తెలియకోకుండా కొంతమంది పిల్లలైతే ఈ సూర్యంకుడు వంశం వాళ్ళు తెగ వాళ్ళు వచ్చేసి కింద దాపెట్టింటారు. ఆ తెగ వాళ్ళు మామూలు మనుషులుగా వీళ్ళల్లో కలిసిపోయి ఆ పిల్లలు పెరిగి పెద్దగా ఉంటారు. ఇక్కడ ఎలక్షన్ అంత ముందుకు ఓ విషయం జరిగింటది. ఎలక్షన్లు స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అవ్వగానే ఎలక్షన్ లో వచ్చేసి వరదరాజు వచ్చేసి ఆపోజిట్ పార్టీకి ఓటేసినప్పుడు అంతలోనే అక్కడికి రాజమన్నారు వస్తాడు. రాజమన్నారు కూడా షాక్ తింటాడు. రాజమన్నారు ఈ రాంసారమ్మకి చెప్తాడు, నా సీటు కోసం ఇక్కడ ప్రతి ఒక్కరి కన్ను పడింది, నాకు ఆ విషయం ఎప్పుడో తెలుసు, నన్ను టార్గెట్ చేసి ఇదంతా చేస్తున్నది ఎవరని వాళ్ళ మనుషులను అయితే పట్టుకున్నాను. వాళ్ళు వచ్చేసి ఈ సూర్యంకుడు తెగను మనం చంపాం కదా, వాళ్ళ పిల్లలే వాళ్ళు పెరిగి పెద్దగా అయ్యారు, వాళ్ళే మన దాంతో త్వరగా ఓడయ్యాడు, వాడే నాకు సలహా ఇచ్చి మనోన్ని ఈ వరదరాజుని ఇక్కడికి వచ్చేలా చేశాడని చెప్తాడు. స్టార్టింగ్ లో దేవా ఫ్యామిలీని వాళ్ళ అమ్మనందు కొంతమంది రౌడీలు వచ్చారు కదా, వాళ్ళు వచ్చేసి ఎవరు ఉండరు, ఈ రాజమన్నారు మనుషులే అయింటారు. సూర్యంకుడ తెగకు చెందిన వాడే ఈ దేవా. అలా పెద్ద ఫైట్ జరుగుతుంది. మొత్తం కాన్సార్ మొత్తం తగలబడిపోతుంది. అంతటితో సినిమా సమాప్తం అవుతుంది. ఇక పార్ట్ 2 లో ఏం జరుగుతుంది అన్నది చూడాలి.